హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మా ఇంట్లో అవుట్డోరే కాదండి, అవుట్డోర్ ప్లాంట్సే కాదు, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో వాటిల్లో ఒక 10 రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. వాటిలో నేను ఒక ట్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ట్రీ అండి. సో ఈ ట్రీ పేరు ఏంటంటే టీ ట్రీ అండి. టీ ట్రీ అంటారు, లేదా హవాయి ట్రీ అని కూడా అంటారండి. సో దీన్ని మనము చాలా డెకరేటివ్గా ఇంట్లో షో కోసము అండ్ చాలా అందంగా కనిపించడానికి వీటిని యూజ్ చేస్తామండి. సో ఈ ట్రీలో మనకి 13 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. సో నా దగ్గర అయితే ఒక వెరైటీ ఉంది, మా మదర్ వాళ్ళ ఇంట్లో 2-3 టైప్స్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈ ట్రీని మనము అంటు కట్టుకోవచ్చు చాలా ఈజీగా. దీనికి ఉన్న స్టెమ్ ఉంటుందండి, ఇది దాదాపుగా 3 ఫీట్స్ పైనే వస్తుందండి. అప్పుడు మనం ఆ స్టెమ్ని కట్ చేసుకొని ఇక ఉంటాయి కదా డివిజబుల్గా, వాటి నుంచి మనము ట్రీస్ని తీసుకోవచ్చు. సో ఇది పెద్ద అయిన తర్వాత నేను ఆ పని చేస్తాను. అండ్ ఇంకొకటి, అక్టోబర్ ఆ టైంలో వీటికి ఫ్లవర్స్ వస్తాయంట. ఇది చిన్న ట్రీ కదండి, అందువల్ల ఫ్లవర్స్ అయితే ఏం లేవు. చూడండి, ఇక్కడ లైట్గా రోజ్ లాగా గ్రీను, ఇంకా లైట్గా పింక్ కలర్లా వస్తుంది కదా, చాలా అందంగా ఉంది కదండి. సో పై పెరిగే కొద్దీ పక్క నుంచి కూడా మనము వీటిని పిలకలు తీసుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి, ఈరోజు ఐ డన్ వన్ గుడ్ థింగ్ అండి. అది సిల్లీగా ఉంటుంది, బట్ మీకు చూపిస్తాను. ఇదండి ప్రసాదం అనేది మా పాపకు పెట్టాము, అది మిగిలిపోయింది. సో నేను వాష్ చేద్దాం అనుకున్న వెంటనే నాకు చీమలు గుర్తొచ్చాయి. సో ఈ ఎర్త్ మీద ప్రతిదీ ఉంటేనే ఈ ఎర్త్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో చీమలకి ఫుడ్కి చాలా కష్టపడతాయి కదా అనిపించింది. సో అందుకని నేను పెట్టి ఒక 10 మినిట్స్ అయింది. సో వచ్చి చూసేసరికి చీమలు తింటూ ఉన్నాయండి, చూడండి. సో ఏదో వాటికి వీటికి అంటారు కదా, నేను హెల్ప్ చేశానని కాదు. సో మీరు కూడా వేస్ట్ చేయొద్దు. అండ్ ఇదే కాదు, నేను ఇంటి బయట ఒక చిన్నది స్టోన్ లాగా వేసి పెట్టున్నాను. మా ఇంట్లో మిగిలిన అన్నం అదంతా కుక్కలకి పెడతా ఉంటాం అనమాట. చూపిస్తూ ఉండండి మీకు కూడా. ఇదిగో అండి, మా ఇంట్లో మేము కుక్కలు ఎవరన్నా వచ్చి, ఈవెన్ కుక్క వస్తుందండి చూడండి, నన్ను వెయిట్ చేస్తుంది. సో నేనేదో చేస్తున్నానని కాదు, సో మీకు కూడా ఈ థాట్స్ అనేవి వస్తాయని. మనం ఎట్లో వేస్ట్ చేస్తాం కదా, కాకులన్నా వచ్చి తింటాయి. సో ఎవరికి మనం చేసినా, మనుషులకనే కాదు, ఎవరికి చేసినా మనం హెల్ప్ చేసినట్టే, ఎవరికి పెట్టినా మనకు పెట్టినట్టే. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు కూడా ఫీల్ చేయండి.